దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. 15% అభివృద్ధి అయ్యింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇది 14-19లో జరిగింది. 19-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 10.93కు పడిపోయింది. అంటే 4% అభివృద్ధి తగ్గిపోయింది. దీనివల్ల మీరు చూస్తే దగ్గర ప్రభుత్వానికి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. సంవత్సరం 30,000 కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. 19లో విభజన జరిగినప్పుడు తెలంగాణ మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేస్తారు. అది చూస్తే మనకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 14వ సంవత్సరానికి లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 35% ఎక్కువ ఉంది. నేను ముఖ్యమంత్రి అయినాక 5 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి 35% నుంచి 27.5% తగ్గించే అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎంతకు పెరిగింది తెలుసా? 19-24కి 44%కి పెరిగిపోయింది. ఇతనే ఉంటే ఆడ 200 రూపాయల ఆదాయం వస్తే మన ఆదాయం 100 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలనా లేదా అని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరగాలంటే మళ్ళీ బాబు రావాలి. తెలుగుదేశం జనసేన సునామీ ద్వారా రామరాజ్యం స్థాపన జరగాలి. రావణాసుడి వధ జరిగి తీరాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న వీళ్ళు చూస్తున్నా, వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను కొన్ని అనౌన్స్మెంట్లు చేశా. సూపర్ 6 నేను సూపర్ 6లో కొన్ని విషయాలు చెప్పాను. ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, ఇంటి దగ్గరుండే ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి. మీకు ఆస్తిలో హక్కు ఎవరిచ్చారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు అవునా కాదా అని అడుగుతున్నా. రాజకీయాల్లో 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు అని అడుగుతున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. పొదుపు ఉద్యోగం నేర్పించాను. ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తేవడానికి నాయకత్వ విషయాలు నేర్పించి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని ఆడబిడ్డలందరూ ఆలోచించాలి. అది అయిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అప్పటి వరకు వరకట్నాలున్నాయి. మన పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం, పేదవాళ్ళని ధనికులు చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా. అందుకే చెప్పా, ఆడబిడ్డ నిధి. ఒకరుంటే నెలకు 1,500, ఇంట్లో ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది. ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, డబ్బులు ఇవ్వడం కాదు, ఆ డబ్బులు ఉపయోగించుకొని
మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చేసి చూపిస్తా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 15 రూపాయలు 150 రూపాయలు చేపిస్తా. 150ని దీన్ని 500 చేస్తాం. సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇదే కాదు, మీరు పిల్లలున్నారు. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే. అదే తల్లికి వందనం. ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి. ఇది కాకుండా దీపం నేనే పెట్టా. దీపాన్ని ఆర్పేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద. మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇదే కాదు, భవిష్యత్తులో నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. తమలో యువతున్నారు ఇక్కడ. యువతే నాకు ఆశే. నా ఆశ మీపైనే. అదే యువగణం 20 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా బాధ్యత. జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. తమిళు మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. అమ్మా నాన్నను చూసుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి, పని చేయండి, ఆదాయం సంపాదించండి. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా. మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ